హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లాయిస్ వ్లాగ్స్. ఈరోజు మనందరికీ బాగా తెలిసిన, బాగా ఇష్టమైన, పెళ్ళిళ్ళలో చాలా స్పెషల్గా సూపర్ టేస్టీగా చేసే వంకాయ పచ్చి శనగపప్పు కూరని చేసేద్దాం. నాకు తెలిసి అందరికీ ఇది చాలా ఇష్టమైన కూర, చేయటం కూడా చాలా సింపుల్. ఏది ఏమైనా వంకాయ అంటే ఒక ఎమోషన్, అందుకే వంకాయ మీద ఒక ఫేమస్ పాట కూడా ఉంది. తెలిస్తే కామెంట్ చేయండి. ముందుగా ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత తాలింపు దినుసులు వేయండి. తర్వాత తరిగిన పచ్చిమిరకాయలు, నిలువుగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి. ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రెష్ గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు వేపండి. ఇప్పుడు తరిగిన బారు వంకాయల్ని యాడ్ చేయండి. వంకాయల్ని నేను కట్ చేసిన విధంగా కట్ చేయండి. ఇంకో విషయం, ఈ కర్రీకి ఓన్లీ బారు వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో వంకాయల్ని బాగా మగ్గనివ్వండి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేయండి. కారం మీరు రెగ్యులర్ గా వేసుకునే దానికన్నా తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఒక గంట నానబెట్టి బాగా ఉడికించుకున్న పచ్చి శనగపప్పును యాడ్ చేయండి. పచ్చి శనగపప్పు అప్పటికప్పుడు ఉడకపెడితే బాగుండదు. కూర చేసే ఒక గంట ముందు నానబెట్టుకోవటం మంచిది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఎండు కొబ్బరి పౌడర్ కానీ మిక్సీలో పట్టి కానీ యాడ్ చేయండి. చివరిగా చాలా తక్కువ వాటర్ యాడ్ చేసి కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కర్రీని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వండి. అంతే, వంకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ. ఈ కూర ఇంట్లో చేసి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ లొట్టలు వేసుకుంటూ కూర ఖాళీ చేసి మళ్ళీ మళ్ళీ కావాలి అని అడగకపోతే నా పేరు మార్చుకుంటా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.